నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అడుగడుగునా తప్పిదాలు చేసిందని మండిపాటు. ఇచ్చిన హామీ మేరకు భయానక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్లు వెల్లడి. వైసీపీ సిద్ధాంతం ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం. హోంమంత్రి అనిత ధ్వజం. ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం విధి విధానాలు ఖరారు చేస్తామన్న మంత్రి నారా లోకేష్. నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన భార్గవ్ తేజ. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని వెల్లడి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల. అమరావతి రైల్వే లైన్కు డిపిఆర్ సిద్ధం చేసినట్లు డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. ప్రధాని మోడీకి ప్రేమలేఖ ఇచ్చేందుకు జగన్ ఢిల్లీ టూర్. కూటమి ప్రభుత్వం గొంతు నొక్కటం సరికాదన్న మాజీ మంత్రి డొక్కా. వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోసయ్య. పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన. అసెంబ్లీలో గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం మద్యం పాలసీ విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. లిక్కర్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులకు చిల్లి పెట్టడంతో పాటు నాసిరకం మద్యంతో వారి ప్రాణాలతో జగన్ చెలగాటమాడారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బులను ఎక్సైజ్ శాఖలో పెట్టించడం వల్ల ఆయా శాఖలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. మద్యం అక్రమాలపై సిఐడి విచారణ చేయించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. మంత్రులు వారి శాఖల్లో జరిగిన అవినీతిని వెలికితీయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చట్టం చాలా భయంకరమైనదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. దుర్మార్గపు ఆలోచనతో వైఎస్ జగన్ ఈ చట్టాన్ని అమలు చేయాలని చూశారని చెప్పారు. ఏమాత్రం ఆలోచించకుండా గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తులను దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేసిందన్నారు. ఈ చట్టం అమలయ్యి ఉంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయేదని సీఎం తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజలకు ఈ చట్టంపై కూటమి పార్టీలు అవగాహన కల్పించాయని, న్యాయవాదులు ధర్నాలు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాలు పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమ్మస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు.
వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ 1-2 కాదు. మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని, మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటాం. వైసీపీ సిద్ధాంతం ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం అని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. వెలగపూడిలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. జగన్ ఇంకా తాను సీఎం అనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో జరిగిన హత్యా రాజకీయాలపై ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం నిండిపోతుందని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని చెబుతున్న జగన్ ఒక్కరిని ఎందుకు పరామర్శించారని నిలదీశారు. ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసా ఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల. ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మన వాళ్ళు ఉన్నారు కదా, మన అనంతబాబుది. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. పథకం అమలుకు విధి విధానాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఏ విధానంలో విద్యను అందించాలనే అంశంపైన అధ్యయనం జరుగుతుందని చెప్పారు. అందరి సలహాలు తీసుకున్న తర్వాతే ఏ ఫార్మెట్ అమలు చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా భార్గవ తేజ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. గతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించి నేడు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు. నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భార్గవ తేజకు సిబ్బంది పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించి నేడు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, సిబ్బంది, అలాగే మీడియా మిత్రులు, అధికారులు, అనధికారులు అందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు ఎటువంటి డిలే లేకుండా టైంకి ఎఫిషియెంట్గా సర్వీసెస్ అందించడానికి అందరి సహకారంతో కష్టపడడానికి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించినట్టు డీఆర్ఎం రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో డీఆర్ఎం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2024-25కు సంబంధించిన రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రానికి కీలకమైన అమరావతి రైల్వే లైన్కు ఇప్పటికే డీపీఆర్ను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 73,743 కోట్ల రూపాయల రైల్వే పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అమృత్ భారత్ కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 743 అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి బడ్జెట్ ఎలొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసమని ట్రాక్ వర్క్స్ కానీ సేఫ్టీ వర్క్స్ కానీ అన్నిటినీ చూసుకుని 9,151 crores కేటాయించారు. ఇది
ప్రస్తుతానికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 73,743 crores విలువ కలిగే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అమృత్ స్టేషన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో 73 స్టేషన్స్ నామినేట్ చేసాయని మీకు అందరికీ ముందే తెలిసి ఉంటుంది. సో ఈ 73 స్టేషన్స్ అనేది కూడా అమృత్ స్టేషన్స్గా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇది గర్వంగా 100% ఎలక్ట్రిఫైడ్ స్టేట్ అని చెప్పొచ్చు. తనకు ఎంపీల బలం ఉందనే సంకేతాలను కేంద్రానికి ఇచ్చేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నగరంపాలెంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జగన్ ఢిల్లీలో నిరసన చేసేందుకు వెళ్లలేదని, కేవలం మోడీకి ప్రేమలేఖ ఇచ్చేందుకేనన్నారు. జగన్పై చర్యలు తీసుకోకుండా ఆపేందుకు మోడీని కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు. నెల రోజుల్లోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గొంతు నొక్కాలని జగన్ ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కనీసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వని జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం దురదృష్టకరమన్నారు. మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించాడు. ఆయన 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది, కాశీయాత్రలు పోయినట్టుంది. ఏమిటది? పార్టీ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి సమీక్షించుకొని నువ్వు ఒకళ్ళొకరితో మాట్లాడిన ఎందుకు మనల్ని ప్రజలను తృణీకరించారు, ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి, వాటిని సమీక్షించుకొని ముందుకెళ్ళటం, ప్రజలను చైతన్యవంతం చేయడానికి నీ రాజకీయ కార్యక్రమాలు చేయాలి. కానీ నీకు వాళ్ళతో పని ఉందని చెప్పి, నేను ఇంకా నాకు చాలా బలం ఉందని చెప్పి చెప్పడానికి, నాతో మీకు అవసరం పడద్దని చెప్పడానికి, ప్రేమలేఖ అందించడానికి వెళ్ళటం అనేది రాజకీయాల్లో చాలా దిగజారుడుతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హిందూ కళాశాల నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన ఎన్డీఏ కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా రాజధానిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం నిధులను కేటాయించడం అభినందనీయమన్నారు. రాజధానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించడంతో పాటు ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం సంతోషించదగిన విషయమన్నారు. నిధుల కేటాయింపుతో చంద్రబాబు దార్శనికత వెల్లడైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, కార్పొరేటర్ సమత, వేములకొండ శ్రీనివాస్, మద్దిరాల మేని తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడి ఉండేదనే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరం అవుతుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధానియే కాదు, ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి అమరావతికి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అట్లానే ఏదైతే మరి ఎలక్షన్ టైంలో చెప్పారో దానికి కట్టుబడి ముగ్గురు నాయకులు కూడా ఎన్నో త్యాగాలు చేసి దానికి అనుగుణంగా ఈ రోజున ఎమ్మటే మరి 15,000 కోట్లు, అలానే పోలవరం ప్రాజెక్టు కూడా మేమే పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, మరి 8 జిల్లాలని మరి వెనుకబడిన ప్రాంతాలుగా తీసుకొని వాళ్ళ అభివృద్ధికి మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ మీద మరి ఆయన చేసినటువంటి అభిమానానికి, ఆయన చేసినటువంటి ఎలా నిధులు విడుదలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైసీపీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
పొన్నూరు రోడ్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో కిలారి రోసయ్య మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేసిన తమను అనేక రకాలుగా పార్టీ అవమానించినట్లు చెప్పారు. సీనియర్ నాయకులైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను కనీసం సంప్రదించకుండా అభ్యర్థుల ఓటమికి పనిచేసిన వ్యక్తికి శాసనమండలి ప్రతిపక్ష నేతగా పదవి ఇవ్వడంతో తాము మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వైసీపీ పార్టీకి తనతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో తమ ఆత్మీయులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. పెద్దలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి, చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత వైసీపీ ప్రభుత్వం రహదారులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడారు. రోడ్ల నిర్మాణం కోసం నిధులు సమీకరించి వాటిని పక్కదారి పట్టించారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సమాధానమిచ్చారు. గతంలో ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈ రోజు ఎక్కడ రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ, అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలా మంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష. అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలా మంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష. 2014-19 మధ్య పోలవరం నిర్మాణం 72% పూర్తయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 2% మాత్రమే పూర్తి చేసినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను వైసీపీ ప్రభుత్వం వెనక్కి నెట్టేసిందని విమర్శించారు. కేంద్రం సహకారంతో మరలా పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని రామానాయుడు ప్రకటించారు. మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్ లో చెప్పారో, మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క సవాళ్లు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులను కేటాయించడాన్ని హర్షిస్తూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి లార్జీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విభజన హామీలను అమలుకు సిద్దంగా ఉందని కేంద్రం నిరూపించిందన్నారు. రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో పేర్కొనడం సంతోషకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పోలవరం నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధికి నిధులను కేటాయించడం అభినందన. ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ నిధులు ఎటెలినియో కూడా తెలియట్లేదు. మరి ప్యాలెస్లో దాచిపెట్టారా, లోటస్ పాండ్లో దాచిపెట్టారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాం. అడుగంటినటువంటి అమరావతిని ఇవాళ కొన్ని వేల కోట్ల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం మీ వెనుక, అమరావతిని నిర్మిస్తాం, పోలవరాన్ని నిర్మిస్తాం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ఉమ్మడి జిల్లాలకు ఇవాళ వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి సహాయం అందిస్తున్నాయి. సో మా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. జనసేన పార్టీ యొక్క ఆశయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించాలని. ఇవాళ ఆ కళలు సాకారమయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున, మరి ముఖ్యంగా కూటమి తరఫున, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా 3 పార్టీల కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పాటిబండ్ల రామకృష్ణ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. ప్రజాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదరికంలో పుట్టిన గుర్రం జాషువా చిన్ననాటి నుండే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు తన కవితల ద్వారా కృషి చేశారన్నారు. గుర్రం జాషువా లైబ్రరీని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా విభజన జరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాకు ఆయన జాషువా జిల్లా పేరు పెట్టారని కోరారు. ఆయన కవిత ద్వారాగా ఈ ప్రజల సమానత్వాన్ని ఆయన కోరుకున్నాడు. అటువంటి మహానుభావుడు జాషువా గారి లైబ్రరీని ఈ గుంటూరులో ఏర్పాటు చేశారు. అది సగంలోనే నిర్మాణం ఆగుంది. ఈ ప్రభుత్వాలు గుర్రం జాషువా గారి లైబ్రరీని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాకి జాషువా గారి జిల్లాగా ప్రకటించమని మేము ఈ గవర్నమెంట్ని గతంలో కోరి ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జిల్లాలు మారిన తర్వాత కనీసం పల్నాడు జిల్లానైనా జాషువా జిల్లాగా ప్రకటించాలని ప్రజా సంఘాలుగా మేమందరం కోరుతా ఉన్నాం. ఆ గ్రామ స్థాయిలో మాట్లాడుకునే ప్రజల యొక్క సహజ సిద్ధమైనటువంటి పదాలని కూర్చి ఆయన ఒక పద్యాన్ని రూపొందించడంలో ఒక దిట్ట. అలాంటి ఎంతమందో కవులున్నారు. ఇవాళ ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క గేయాలు కనుక చూసుకున్నట్లయితే ఆయనే సాటి. ఆయన వలన ఈ యొక్క గుంటూరు జిల్లాకి ఎంతో ఖ్యాతి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు వరాలు, ప్రజలపై భారాలు అన్న చందంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం మంచిదే, కానీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్, కడప ఉక్కు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఇతర అంశాలు లేకపోవడం విచారకరమన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పక్షాలకు మంచి చేసే విధంగా బడ్జెట్ ఉంది, కానీ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా లేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, షేక్ వలీ, బందెల నాసర్జీ, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. మిత్రపక్షాల్లో ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ని, చంద్రబాబుని సంతృప్తిపరచాలనేటటువంటి దాంతో వాళ్ళకు కొన్ని, మనకు రాజధానికి 15,000 కోట్లు సమకూర్చడం జరిగింది. కానీ అసలు కీలకమైనటువంటి అంశాల జోలికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాట వరుసకన్నారు తప్ప ఇంత నిధులు కేటాయిస్తున్నామని చెప్పి స్పష్టమైన గ్యారంటీని నిర్మలా సీతారామన్ గారు ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ధరలు తగ్గించడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు ఏమాత్రం కూడా జరగలేదు. శిక్ష సప్తాహ్ వారోత్సవాలను చౌత్రా సెంటర్లోని
ప్రభుత్వ మహిళా పాఠశాలలో నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగే శిక్షా సప్తాహ్ వారోత్సవాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికుల సహకారంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏపీసీ విజయలక్ష్మి తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విద్యతో పాటు నైపుణ్యాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో HMMD కాసిం, సుజాత, సామ్రాజ్యం, రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు శిక్షా సప్తాహాన్ని మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2024 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోఆర్డినేషన్ తోటి మన స్టేట్ ఎస్పీడీ గారి ఆదేశాలతోటి గుంటూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు డిఈఓ మేడం శైలజ మేడము మరి ఏపీసీగా నేను అందరి ఎంఈఓలకి గుంటూరు జిల్లాలోని అందరి ఎంఈఓలకి మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసిందిగా వారికి ఆదేశం ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ఎంఈఓలందరూ కూడా వారి వారి పరిధిలో ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎంస్ అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని వారందరికీ కూడా వివరించి 22వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం చేయటము మొదలుపెట్టి జరుగుతోంది. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు మేము సైతం అంటూ ముట్లూరు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో పునీత సౌరివారి ఉన్నత పాఠశాలలో 1989-90వ సంవత్సరం నందు 10వ తరగతి చదివిన విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా అభివృద్ధి పథంలో నడిపించాలని నడుంబిగించారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మంచి ఆహారాన్ని అందించేందుకు మరియు ముట్లూరు గ్రామ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల రవాణా సౌకర్యం కల్పించేందుకు అయ్యే రవాణా ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్కు పూర్వ విద్యార్థులు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. రానున్న రోజుల్లో పాఠశాలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుంటామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల తరపున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ దిలీప్ కుమార్, దాసం శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? స్టూడెంట్స్ 2 రకాలే, చదువు వచ్చిన స్టూడెంట్, చదువు రాని స్టూడెంట్ అనేది 2. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్, ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్. అర్థమైందా? నీకు ఇంట్రెస్ట్ ఉంటే నిన్ను ఎవడో ఆపలేడు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నిన్ను ఎక్కడ ఏ స్కూల్లో చదివించినా నువ్వు అక్కడే ఉంటావు. అవునా? నువ్వు అంటే ఆ చదువు మీద, నీ గోల్ మీద, ఓకేనా, నువ్వు ఇష్టాన్ని పెంచుకోవాలి. బుక్స్ ని ప్రయోగించాలి. ఆ బుక్స్ లో ఏదైతే ఆ ఎసెన్స్ ఉందో, ఆ కంటెంట్ ఉందో అది నేర్చుకోవాలి. తెలియకపోతే మన టీచర్స్ ద్వారా నేర్చుకోవాలి. అవునా? ఈ అందరూ ఉండేవాళ్ళు దేనికోసం? మీకు హెల్ప్ చేయడానికే, మీకు చెప్పడానికే, మీకు తెలియని నేర్పించడానికి. అవునా? వీళ్ళందరి సర్వీసు చక్కగా మీరు ఉపయోగించుకోవాలి. దాదాపుగా స్కూల్ రీఓపెనింగ్ కానించి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం అంతా మనకు సహాయం చేయడానికి, రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో సహాయం చేయడానికి ఎంతో చక్కగా వాళ్ళ బ్యాచ్ అంతా కలుపుకొని ఈ రోజున మన మధ్యకు రావడం ఎంతో సంతోషదాయకం. A warm hearty welcome to our students who have studied in 1989 and 90. Once again we welcome you to our school. శవరాజకీయాలకు కేర్ ఆఫ్ వైఎస్ జగన్ అని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి నిధులు రాబట్టారని, జగన్ మాత్రం ఏపీ పరువును తీసేందుకు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య గొడవ హత్యకు దారితీసిందన్న జీవి, ఆ 2 కూడా వైసీపీ నాయకులే అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో హత్యకు గురైన కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. 2 సార్లు వెళ్తేనే నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కానీ 36 సార్లు ఢిల్లీ తిరిగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించాడని నేను అడుగుతా ఉన్నా. సొంత కేసులు మాఫీ కోసం, అట్లాగే బాబాయ్ హత్యలో నిందితుల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావు. కానీ నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. కానీ ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాడా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం, ఢిల్లీలో దీక్ష చేయటం సిగ్గుచేటు. ఇలాంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి
దించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలించిందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి అన్నారు. ఆయన ఒక సమర్థత నాయకత్వంలో విజనరీ లీడర్గా ఇండస్ట్రియల్ జోన్ డెవలప్మెంట్ ఇంకా ప్రత్యేక నిధులతో వెనుకబడిన రాయలసీమ ప్రకాశంలో మంచి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారు. సో యువతికి మంచి ఉద్యోగాలు, దీనివల్ల మంచి వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు. దీనివల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ మంచి పురోగతి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆశిద్దాం. ప్రజాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్, రావెల కిషోర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు భాషకు సేవ చేసిన గుర్రం జాషువాను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి గొప్ప సాహిత్యాన్ని అందించిన జాషువా తెలుగువారు కావడం గర్వకారణమన్నారు. ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో తన వంతు కృషి చేశారన్నారు. గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా జిల్లా పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. జాషువా భవన్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. తెలుగు పలుకులు పలికించాడు, తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన, తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన. అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి సామ్రాట్ గుర్రం జాషువా గారిని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాషువా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాషువా అభిమానులు, సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అలాంటి గొప్ప కవిని, తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా దాని విషయమై, ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాన్ని సానుకూలత చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 కరాటే, కుంగ్ఫు, తైక్వాండో పోటీల్లో తమ విఆర్ హైస్కూల్ విద్యార్థులు 8 మంది అద్భుత ప్రతిభను చాటారని విఆర్ హైస్కూల్ విద్యాసంస్థల అధినేత వి వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన పోటీలో విజయం సాధించి గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పథకాలను సాధించి తమ విద్యాసంస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేశారని వారు తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ హైస్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సత్కరించారు. తమ విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇచ్చి వారిని దేశం మెచ్చుకోదగిన విధంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కోచ్లు కరుణాకర్, అశోక్ కుమార్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్, ఆత్మరక్షణ కోర్స్ అన్నమాట. ఇది మనకు చాలా అవసరం. ఇవాళ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, పేపర్లు వింటూ ఉన్నాం కాబట్టి మనకు చాలా అవసరం. మన డిఫెన్స్ మనకు అవసరం కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ దీన్ని కంపల్సరీ దీన్ని మీరు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వరల్డ్ లెవెల్లో కూడా ఉంది. ఇది కొరియన్ మార్షల్ ఆర్ట్స్ అనేది వన్ ఆఫ్ ద కొరియన్ మార్షల్ ఆర్ట్స్ అంటారు దీన్ని. ఈ టైక్వాండో సిస్టమ్ అనేది ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్ ఓన్లీ. ఇదేమి పొడబడేది కాదు, శత్రువులతో పోరాడేది కాదు, మనకి సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే అవుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ కంగ్రాట్యులేషన్. పెదకాకాని గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య 134వ జయంతి, గుర్రం జాషువా 53వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను ఆయన కొనియాడారు. మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి 52వ. ఆయన మరి పేద ప్రజల నుంచి, పేద ఎట్టడుగు అంటరానితనం నుంచి వచ్చి దాని యొక్క జ్ఞానంతో ప్రపంచవ్యాప్తం గుర్తింపు పొందిన నవయుగ చక్రవర్తి. ఆయన పాడిన పాట ఒక చూడండి పద్యాలు. రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నిలిచి రాతి బొమ్మ యందు, సురకవి నిలిచి ప్రజల నాలుగు యందు. అర్థమైందా? రాజుగారు చచ్చిపోతారు, ఆయన ఒక పెద్ద గొప్పే, కానీ ఆయన ఒక అట్లాంటి విగ్రహాల్లో పెడతాము.
కానీ కవులు అనేవాళ్ళు ఆయన పద్యాన్ని ఆయన కవిత్వాన్ని ఇప్పుడు నోట్ పెట్టుకోవాలి. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.